హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్, మనం యూజ్ చేసే మొబైల్ మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన లైఫ్ని సేవ్ చేస్తుంది. అది ఎలా అంటే, ప్రతి మొబైల్లో ఎమర్జెన్సీ సేఫ్టీ ఎస్ఓఎస్ ఆప్షన్ అనేది ఉంటుంది. దీన్ని ఎవరు ఎనేబుల్ చేయరు. ఇది ఏంటంటే, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అనేది ఆన్ చేయాలా, నెక్స్ట్ సేఫ్టీ ఎమర్జెన్సీలో మన ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేయాలా. ఇది ఎలా యాడ్ చేయాలో చూసే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మన ఛానల్లో ఏదైనా వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ని ఎలా ఎనేబుల్ చేయాలో మొబైల్ స్క్రీన్లో చూద్దాం. మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడెడ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యాడెడ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ చూపించట్లేదంటే సెర్చ్ మీద క్లిక్ చేసి ఎస్ఓఎస్ అని సెర్చ్ చేయవచ్చు. ఎస్ఎస్ కాల్ అని సెర్చ్ చేసిన అవుతుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అని సెర్చ్ చేసిన ఈ ఆప్షన్ అన్నీ వస్తాయి. ఎస్ఓఎస్ కాల్ మీద క్లిక్ చేసి ఇది ఆఫ్ ఉంటుంది, ఆన్ చేయండి. దీన్ని ఆన్ చేసిన వల్ల యూజ్ ఏంటంటే, మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఏదో నైట్ ఎక్కడికి వెళ్ళి ఉంటాం, మనకి ఏదో ఇబ్బంది అయింది ఎమర్జెన్సీగా, అప్పుడు ఏంటంటే మనకి కాల్ చేసే అవకాశం లేకపోయినప్పుడు జస్ట్ పవర్ బటన్ని 3 times ఫాస్ట్గా ప్రెస్ చేసిన వల్ల మనం ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నామని ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఉండే లొకేషన్ కూడా 112, అదే మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ మెడికల్కి కానీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అక్కడ ఎవరో టీం ఉంటే ఆ టీం వచ్చి సేవ్ చేస్తారు. ఎస్ఓఎస్ కాల్ని ఆన్ చేసిన తర్వాత బ్యాక్ చేయండి. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీది నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇక్కడ యాడెడ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ ఏంది, అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు ఈ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చేయండి. మీరు ఉన్న ఏరియాతో పాటు మొత్తము అడ్రస్ అంతా కరెక్ట్గా యాడ్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ బ్లడ్ టైప్, అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా ఇక్కడ యాడ్ చేసిన వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలర్జీస్, మీకు ఏదైనా అలర్జీస్ ఉన్నా ఇక్కడ యాడ్ చేయవచ్చు. మెడిసిన్స్ ఏది యూజ్ చేసినా ఇక్కడ యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంతకు యాడ్ చేసిన తర్వాత బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత యాడెడ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏవైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా మనం యాడ్ చేయవచ్చు. అంటే మన ఫాదర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు. అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేయాలా, కాబట్టి ఆ నంబర్స్, బ్రదర్స్ నెంబర్స్ కానీ, ఫాదర్స్ నెంబర్స్ కానీ, కొంత ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు. ఇది యాడ్ చేసిన వల్ల యూజ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎక్కడికో, నా హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోతే, అప్పుడు ఏంటంటే ఎవరైనా నాకు హెల్ప్ చేయాలంటే ముందు ఈ విషయంని మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పాలంటే నా మొబైల్ యూజ్ చేస్తారు. నా మొబైల్ అనేది లాక్ ఉంటుంది. మన మొబైల్ లాక్ ఉన్నా సరే ఎమర్జెన్సీ కాల్ అనేది చేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం యాడ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మన నేమ్, మరి అడ్రస్, బ్లడ్ గ్రూప్, ఇప్పుడు ఆ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే యాడ్ చేసామో మన ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ, ఫాదర్స్ నెంబర్ కానీ, మన ఫ్యామిలీలో ఆ నెంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనకి డైరెక్ట్గా మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారు. మీ మొబైల్లో కూడా ఈ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ని ఎనేబుల్ చేయరు అంటే ఇప్పుడు ఎలాగైనా తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇది ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.